నా పేరు రాజశేఖర్, బుడ్లాపూర్ హుసేనాయక్ తండా. అయితే మాకు గత 10 సంవత్సరాల నుంచి రోడ్ కావాలని చెప్పి మా తండావాసులు ఊరు వెనకాల ఉన్న 3 తండావాసులు అందరూ 10 సంవత్సరాల నుంచి పోరాడంగా నానా తిప్పలు పడితే 3 సంవత్సరాల కింద ప్రొటెక్టింగ్ రావడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే మారడంతో రామ్మోహన్ రెడ్డి సార్ గెలిచిన తర్వాత 2 సంవత్సరాల కిందట శిలాఫలకాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. మా తండకు రోడ్డు 90 లక్షలతో రోడ్ శాంక్షన్ చేద్దామని చెప్పి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని వేయడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత దోమ మండలంలో శాంక్షన్ అయిన వేరే ఊళ్ళల్లో అన్ని రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. మా రోడ్ తర్వాత శాంక్షన్ అయిన రోడ్లని కానీ మా తండ మీద మాత్రం సవితి తల్లి ప్రేమను వలకపోసుకుంటూ ఏదో సాకులు చెప్పుకుంటూ ఈ రోడ్డు మాత్రం ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంది. దానివల్ల మా తండ ప్రజలకు ఇబ్బంది. ముసలోళ్ళు ఉంటారు, హాస్పిటల్కి తీసుకెళ్దామంటే అంబులెన్సులు రావు, పిల్లలకు స్కూల్ పంపిద్దామంటే స్కూల్ బస్సులు రావు. అదేవిధంగా వంట చేసుకున్నాం, ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసుకున్నామంటే గ్యాస్ సిలిండర్ బండి రాదు. అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్న జనాలను కూడా కనీసం పట్టించుకోవడం లేదు. ఎవరు అధికారులు పట్టించుకోరు, ఎమ్మెల్యే పట్టించుకోరు. మా తండ మీద ఎందుకు ఈ సౌతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు? ఈ రోడ్ సమస్య మీదనే మీ రాజకీయం అంతా ఎందుకు చేస్తున్నారు? మాకు త్వరలోనే రోడ్ పనులు ప్రారంభించండి. మా తండ ప్రజల సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాము. నిర్మించాలి బుడ్లాపూర్ హుసేనాయక్ తండా రోడ్ పనులు వెంటనే ప్రారంభించాలి. బుడ్లాపూర్ నుంచి హుసేనాయక్ తండా రోడ్ పనులు వెంటనే